హాయ్ అందరికి. చాలా మంది ఫుడ్ డెలివరీ కంపెనీలో డెలివరీ బాయ్స్ గా రావాలని చూస్తూ ఉంటారు. కువైట్ లో ఉన్న సిచ్యువేషన్ మీకు ఇండియాలో ఉన్న వాళ్ళకైతే అసలు తెలియదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అర్థమైతుంది ఇక్కడ ఎలాంటి కష్టాలు పడుతున్నారు డెలివరీ బాయ్స్ గా వచ్చిన వాళ్ళు అనేది. ఒక బ్రదర్ మనకు ఒక కామెంట్ పెట్టాడు. ఇలా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఒక కామెంట్ మాత్రం తీసుకున్నా మీకు ఆ కామెంట్ వినిపిస్తా, స్క్రీన్ మీద కూడా పెడతా చూడండి. ఏజెంట్లను నమ్మి డెలివరీకి అసలు రాకండి. వీసాకు పెట్టే 2 లక్షలు ఇంటి దగ్గరే మంచి బిజినెస్ చేసుకోండి. తినడానికి తిండి ఉండదు, ఉండడానికి రూమ్ ఉండదు, చాలా కష్టపడాలి. 3 నెలల దాకా అకామా అవ్వదు. ఆ బ్రదర్ డెలివరీ కంపెనీలో పని చేస్తున్నాడు కాబట్టి ఆ కామెంట్ పెట్టాడు. చాలా కష్టాలు ఉంటాయి బ్రదర్ డెలివరీ కంపెనీలోకి వచ్చిన వాళ్ళకు. ముందులా అయితే లేదు. డెలివరీ బాయ్స్ కి వచ్చిన వాళ్ళకు అసలు జీతాలు కూడా సక్రమంగా రావు. నెలకు వచ్చి 450 ఆర్డర్లు ఇవ్వాలని చెప్తారు. మీరు ఒకవేళ ఆర్డర్లు తక్కువ చేశారనుకోండి, మీకు జీతం కూడా కటింగ్ అయిపోతుంది. మీకు రూమ్ సరిగా ఉండవు, ఫుడ్ సరిగ్గా ఉండదు, నిద్ర ఉండదు. రోజుకు 15 గంటలు 16 గంటలు డ్యూటీ చేయాలి. చాలా కష్టపడుతున్నారు ఇక్కడ ఫుడ్ డెలివరీ కంపెనీలో చేసేవాళ్ళు. కొద్దిగా ఆలోచించుకొని ఏజెంట్లను నమ్మి అసలు రాకండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ ద్వారా రావడానికి ట్రై చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి బాయ్ ఫ్రెండ్స్.